హలో హాయ్ మిస్టర్ బాస్. నేను మీ అఫ్రోజ్. వెల్కమ్ టు అవర్ హెలో ప్రాపర్టీస్. ఈ రోజు అయితే మీకోసం ఎక్సలెంట్ హౌస్ అయితే తీసుకొచ్చానండి. నా వెనకాల బ్యాక్గ్రౌండ్ లో ఉన్న హౌస్ చూడండి. అవుట్లుక్ ఎంత అందంగా ఉంది కదా. ఇది 20 అంకణాల స్థలంలో 18 అంకణాల కన్స్ట్రక్షన్ చేసిన 2 BHK హౌస్ అండి. ఎక్సలెంట్ గా కట్టుకున్నారు. చాలా ఓన్ గా కట్టుకున్నారు. యాజ్ పర్ డాక్యుమెంట్ వచ్చి మీకు 18 అంకణాలు, మీకు అడిషనల్ గా ఒక 2 అంకణాలు కలిసి వస్తుంది. టోటల్ గా 20 అంకణాల సైటు. నార్త్ ఈస్ట్ కార్నర్ ఇది. ఈస్ట్ వచ్చి మనకు 30 అడుగుల రోడ్డు. ఓకేనా. ఈ హౌస్ కి ఏంటంటే కార్ పార్కింగ్ లేదు, ఎందుకంటే రోడ్ చాలా పెద్దది ఇచ్చారు కాబట్టి ఇక్కడ సైడ్ మీరు కార్ పార్కింగ్ ఆపుకోవచ్చు, ఇబ్బంది లేదు. షెడ్ వేసి ఇక్కడ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి నార్త్ 20 అడుగులు. ఈ హౌస్ కి ఎన్నోకి వీధి పోతుంది. పక్కన రోడ్ ఉంది, ముందు రోడ్ ఉంది, అక్కడ వెనకాల కూడా మనకు స్థలం ఉందండి. ఈ పక్కన కూడా హౌస్ ఉంది, ఎక్కడ ఈదుకోవట్లేదు. 100% పక్క వాస్తు అయితే కట్టారు. ఒకసారి లోపల చూద్దాం ఏ విధంగా ఉంది అనేది హౌస్. ఫ్రెండ్స్, మనం మెయిన్ గేట్ లో నుంచి అయితే ఎంటర్ అయ్యామండి. ఎంటర్ అవ్వంగానే ఇక్కడ చెట్లకి చూడండి మంచి స్పేస్ అయితే ఉంది. ఇక్కడ మీరు చెట్లు వేసుకోవచ్చు. అట్లాగే ఇంటికి ఎక్కువ స్పేస్ వదిలి కట్టారండి హౌస్ అయితే. అట్లాగే ఈ ఇంటికి 4 పక్షాల కాంపౌండ్ వాళ్ళు మందేను. ప్లస్ ఏంటంటే ఇక్కడ మున్సిపాలిటీ వాటర్ ఉందండి. ఇక్కడ బోర్ ఉంది, మున్సిపాలిటీ వాటర్ బోర్ ఉంది. చూడండి ఈ పక్క కూడా మనకు నార్త్ సైడ్ కూడా ఏంటంటే ఒక 3 అడుగుల స్థలం అయితే వదిలారు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి లోపలికి ఎంటర్ అవ్వగానే ఇదంతా వరండా అండి, వరండా టైపు. ఇక్కడ నెక్స్ట్ బాత్రూమ్ అయితే బయట వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు అంతా బాత్రూమ్ గా దాన్ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి లోపలికి అయితే ఎంటర్ అవ్వం ఒకసారి. ఇక్కడ హాల్ అయిపోగానే స్మాల్ సైజ్ లో చూడండి ఎంత అందంగా స్క్వేర్ టైప్ గా ఉంది హాల్ అయితే. మరి పెయింట్స్ కూడా చాలా క్లాసికల్ పెయింట్స్ వాడాను. ఇక్కడ ఫ్లోరింగ్ చూడండి, నీకు టైల్స్ అయితే ప్రొవైడ్ చేశారండి హౌస్ మొత్తం కూడా. 2 బెడ్రూమ్స్ ఉన్నాయండి. ఇది మనం పూజ గది. ఓకేనా, ఇది పూజ గది ప్రొవైడ్ చేశారు. ఒకటి మాస్టర్ బెడ్రూమ్, ఒకటి చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది టీవీ సంబంధించిన కబోర్డ్ అండి. ఇక్కడ పార్టీషన్ చేశారు. పార్టీషన్ చేసి దీని నుంచి కిచెన్ వేరు పెట్టేసాడు ఈ హాల్లో నుంచి. ఇదంతా కూడా ఓపెన్ కిచెన్. మనకి వుడ్ వర్క్ కబోర్డ్ వర్క్ కూడా చాలా క్లాసికల్ గా చాలా అందంగా ఉంది. చూడండి మంచి కాంబినేషన్ కలర్ తో వుడ్ వర్క్ కూడా మీకు చేస్తున్నారు. కిచెన్ కూడా చాలా పెద్దదండి. విండో కూడా ప్రొవైడ్ చేశాను. ఇప్పుడైతే మీకు బెడ్రూమ్ చూద్దామండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. చూడండి చాలా స్పేసెస్ గా ఉంది బెడ్రూమ్. మీకు 6x6 మంచిగా మొత్తంగా చుట్టూ తిరిగే అంత స్పేస్ చాలా అయితే ఉంటుంది. అట్లాగే మనకి విండో ప్రొవైడ్ చేశారు విత్ మీ కబోర్డ్ వర్క్ చూడండి. కబోర్డ్ వర్క్ కూడా ఉంది. మీకు అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. అటాచ్డ్ బాత్రూమ్ కూడా స్పేసెస్ గా ఉంది, పర్లేదు, ఇబ్బంది లేదు, బాగానే ఉంది మీకు. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం ఒకసారి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది కూడా చూడండి చాలా స్పేసెస్ గా ఉంది బెడ్రూమ్. పర్లేదు, మీకు 6x6 మంచిగా మాట్లాడింది. కబోర్డ్ వర్క్ కూడా చూడండి మంచి కాంబినేషన్ తో చాలా చక్కగా ఉంది మీకు. కబోర్డ్ వర్క్ కూడా విత్ అటాచ్డ్ బాత్రూమ్. ఓకేనా, ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. పర్లేదు, కొంచెం స్పేసెస్ గానే ఉంది, ఇబ్బంది అయితే లేదు మీకు. అటాచ్డ్ బాత్రూమ్ కూడాను. అట్లాగే విండో కూడా ప్రొవైడ్ చేశారండి ఈ బెడ్రూమ్ లో కూడా. హౌస్ అయితే చూశారు కదా. ఈ హౌస్ కట్టి కేవలం 2 సంవత్సరాలు అవుతుందండి. ఆల్రెడీ మీకు 30 లక్షలు బ్యాంక్ లోన్ లో ఉంది. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మీకు ఓన్లీ ప్రైవేట్ బ్యాంక్స్ లోనే లోన్ వస్తుందండి. ఒకవేళ మీరు ట్రై చేయండి, గవర్నమెంట్ బ్యాంక్ రావచ్చు రాకపోవచ్చు, నాకైతే ఐడియా లేదు. ప్రైవేట్ బ్యాంక్ అయితే పక్కా లోన్ వస్తుంది, ఇబ్బంది అయితే లేదు. ఇంకా వాస్తు ప్రకారంగా మనకు ఈస్ట్ డోర్ పెట్టారు కదా మెయిన్ సింబల్. అట్లాగే నార్త్ కూడా డోర్ అయితే పెట్టారు. ఓకేనా. నెక్స్ట్ మీకు పైన టెరెస్ పైన చూపిస్తాను ఏ విధంగా ఉంది ఏమీ ఒకసారి. మెట్ల ఎక్కేటప్పుడు కూడా చూడండి చాలా స్పేసెస్ గా ఉంది, ఇరుగ్గా లేదు. ప్లస్ మీకు ఎప్పుడైనా వర్షం పడినప్పుడు ఏంటంటే డైరెక్ట్ గా మీకు ఇంట్లోకి వాన రాకుండా ఇక్కడ వచ్చేసి చూడండి మీకు అదంతా కూడాను మెట్ల టవర్ అయితే ఇచ్చున్నారు. ఒక్క చుక్క ఏ కూడా పడదండి. ఇంకా పైన చూస్తే మొత్తం ఓపెన్ ప్లేస్, పిల్లర్స్ కన్స్ట్రక్షన్, మీకు ఇబ్బంది అయితే లేదు. ఇల్లు అయితే చాలా చాలా బాగుందండి. ఇంకా ఈ హౌస్ లొకేషన్ వచ్చేసి
మన నెల్లూరు సిటీలోని అయ్యప్ప గుడి కాడ నుంచి కరెక్ట్ గా 1.5 కిలోమీటర్ అండి. నియర్ బై మెయిన్ రోడ్ ఉంటుంది మీకు. కొంచెం సిటీ బస్సులు అన్ని కూడా ఉంటాయి మీకు. ఆటో ఫెసిలిటీ ఉంటుంది, ఇబ్బంది అయితే లేదు. ఇక్కడ నుంచి కరెక్ట్ గా ఆర్టీసీ బస్ స్టాండ్ వచ్చి ఒక 20 నిమిషాల జర్నీ ఉంటుంది. ఆత్మకూరు బస్ స్టాండ్ చూసుకున్నట్లయితే ఒక అరగంట జర్నీ అయితే ఉంటుంది, మీకు ఇబ్బంది అయితే లేదు. ఇంకా ఈ హౌస్ కాస్ట్ వచ్చేసి 39 లక్షలు చెప్తున్నారండి. ఫైనల్ ప్రైస్ అనేది కాదు అది. మీరు డైరెక్ట్ గా రండి, హౌస్ కానీ నచ్చినట్లయితే మీకు ఇంకా తగ్గించి వీలైనంత వరకు ఇప్పిస్తాను. ఒకవేళ మీకు ఈ హౌస్ కానీ నచ్చినట్లయితే డిస్ప్లే వస్తున్న ఫోన్ నంబర్స్ కి కాల్ చేసి విజిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గుడ్ బై.